ఇంట్లో అద్దెకి ఉంటున్న వారిపై ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుంది. తదనుగుణంగా తద్వారా ఆ ఇంటి ఓనర్స్ కూడా ఎఫెక్ట్ ఉంటుంది. ఏ విధంగా అంటే రెండు కూడా చెప్తాను. ఒక వాస్తు దోషం ఉన్న ఇంట్లో ఉంటున్న వాళ్లకు అద్దెకున్నా సరే వాళ్లకు ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుంది. అది ఎలా అంటే వాస్తు అనేది పూర్తిగా పంచభూతాలకు సంబంధించింది. గాలి, వెలుతురు, మన ఆరోగ్యం, ఐశ్వర్యం, కీర్తి వీటికి సంబంధించింది. ఎవరైతే ఉంటున్నారో వారి ఆరోగ్యం బాగాలేకపోవడానికి కారణం ఆ ఇంట్లో వాస్తు సరిగా లేకపోవడం కావచ్చు. అలాగే ఐశ్వర్యం రాకపోతే ఆర్థిక ఇబ్బందులే. అలాగే కీర్తి పోతుంది, అంటే మన మంచి పేరు పోతుంది. కాబట్టి మనం ఎవరైతే ఉంటున్నారో అద్దెకున్నా సరే చాలా ఇంపాక్ట్ పడుతుంది. అప్పుడేమవుతుందంటే తద్వారా ఆ ఇంటి ఓనర్స్ కి ఎఫెక్ట్ అయ్యే విధంగా జరుగుతుంది. అంటే ఒక ఇల్లు ఉందండి, అది మనం కొనుక్కున్నాం, సరే వాస్తు సరిగా లేదని చెప్పి వేరే వాళ్ళకి అద్దెకి ఇచ్చాం కదా అని మీరు